జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతిలో ఉన్న కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు, మా అత్తగారి ఫ్యామిలీ మొత్తం వచ్చాము. రాగానే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో అయితే లగేజ్ పెట్టి మా వాళ్ళంతా ఫ్రీ టోకన్లు తీసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు రాగానే అందరం ఫ్రెష్ అయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. మేము మా చిన్ని తల్లి ఉండడం వల్ల సుపదంకి వెళ్ళి అయితే దర్శనానికి వెళ్ళాము. మాకు 1 గంటలో దర్శనం అయ్యింది. 1 ఇయర్ లోపు పిల్లలు ఉన్నవారికైతే బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు, 1 గంటలో దర్శనం అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే కొద్దిగా రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం వెంగమాంబలో లంచ్ తినడానికి అయితే వచ్చాము. ఇక్కడ భోజనం చాలా బాగుంది. అరిటాక్లోనైతే మంచిగా భోజనం తినేసాం ఫ్రెండ్స్. చూడడానికి అయితే పద్ధతిగా చాలా బాగుంది. తిన్న తర్వాత అయితే ఫస్ట్ శ్రీవారి పాదాలు చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టిన ప్రదేశం అంట. ఇక్కడ నుండి చూడండి ఫ్రెండ్స్, స్వామివారి ఆలయం అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొడితే మనం అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. నెక్స్ట్ అయితే శిలాతోరణం చూడడానికి వచ్చాము. ఇక్కడ రాళ్ళు అయితే అచ్చం చేతితో చెక్కినట్టే ఉన్నాయి. వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉందో. ఇక్కడ చూడండి స్వామివారి దశావతారాలు అయితే ఇక్కడ ఉన్నాయి. తర్వాత శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఆతిరాంబాబా వెంకటేశ్వర స్వామి పాచికలాడిన ప్రదేశం అంట. తర్వాత నెక్స్ట్ అయితే ఆకాశగంగా చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మెట్లు దిగిన తర్వాత కింద అయితే రాళ్ళలో నుండి నీళ్లు వస్తాయి. చూడడానికైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే పాప వినాశనం చూడడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒక్కసారి గనుక స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయంట. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి వచ్చారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ఉంటాం. మళ్ళీ బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.